తక్కువ ఇవ్వడు. సో నాకు ఇది ఫ్లిప్కార్ట్లో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే హెల్తీగా ఉన్నా, బట్ హ్యాపీగా అయితే లేను. మీరందరూ హెల్తీ అండ్ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నా. ఇక తను పాపకైతే కొంచెం హెల్త్ అనేది డౌన్ అయింది. సో అందుకని ఇక మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం వామ్ వాటర్ అయితే ఇచ్చాను. సిప్ బై సిప్ తనైతే తాగుతూ ఉంది. ఇక అమ్మ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి ముద్ద, అలాగే అందులోకి ఇంకా శనక్కాయల గొజ్జు అయితే చేస్తూ ఉంది. ఇక ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం చేశామనేది ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటా. తను పాప అయితే ఇక బ్రష్ చేసేసి ఇక ఫ్రెష్ అప్ అయితే అవ్వలేదు. జస్ట్ అలా ఫేస్ వాష్ అయితే చేసుకొని ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉంది. సిరప్స్ అయితే యూజ్ చేయాలి, అందుకని ఇక తొందరగా వేడివేడిగా ముద్ద అయితే తింటూ ఉంది. సో ఏమైంది అనేది నేను చెప్తానండి. పాపకు ఫ్రైడే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు తను నాతో చెప్పింది, నాకు కొంచెం థ్రోట్ దగ్గర నొప్పిగా ఉంది మమ్మీ అంటే. నేను లైట్గా తీసుకున్నా. సో ఒకసారి అలా చెప్పేసి ఇంకా తను కూడా స్కూల్కి రెడీ అయ్యి ఫ్రైడే అయితే స్కూల్కి వెళ్ళింది. ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పటికి కొంచెం ఫేస్ అనేది డల్ అయిపోయిండే. ఎందుకు తను డల్గా ఉన్నావు అంటే, కొంచెం ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది అంటే, నేను చూద్దాంలే అని ఇంకా కొద్దిసేపు అలానే ఉండి ఇంకా వర్క్స్ చేసుకుంటూ ఉన్నా. తర్వాత దృష్టి తీయడము, అలాగే కాళ్ళకి కట్టిన నల్లదారం చేంజ్ చేయడము అవన్నీ చేశాను. బట్ ఈవినింగ్ ఒక 6-7 అయ్యే కొద్దీ తనకి సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ అయిపోయాయి. అంటే ఫీవర్ అయితే బాడీ అయితే అంత వెచ్చగా లేదు, బట్ డల్గా అయితే ఉంది. సో తనలో ఏదో అవుతుంది అని నాకు కూడా అనిపించింది. ఇక 6-7 అయ్యేపాటికి ఇక నాన్నకి కాల్ చేసి నేను వచ్చేటప్పుడు సిరప్ తీసుకురాండి అని అయితే చెప్పాను. బట్ ఒక అలా చెప్పిన ఒక హాఫ్ అన్ అవర్కే తను పాపకి కొంచెం వామిటింగ్ అయిపోయింది. వామిటింగ్ అయిన తర్వాత ఇంకా తను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి, సో నా వల్ల కావట్లేదు మమ్మీ, నాకు థ్రోట్ చాలా నొప్పిగా ఉంది అని అయితే చెప్పింది. ఇంకా అందుకని ఇంకా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నాన్న వాళ్ళు కూడా మేము హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాము, నువ్వు కూడా పిల్లల్ని పిలుచుకొని అక్కడికి రా, డాక్టర్తో చెకప్ చేద్దామని అయితే చెప్పారు. సో హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ తను పాపని ఫేస్ చూడగానే మేమేం చెప్పలేదు, తనే చెప్పేశాడు, చాక్లెట్స్ అనేది హెవీ అయిపోయాయి. సో తన ఫేస్ కూడా చూడండి ఎలా అయిపోయిందో. ఇక ఒక 2 ఇయర్లో తను మెచ్యూర్డ్ కూడా అయిపోతుంది, ఇలానే ఉంటే సిచ్యుయేషన్ ఇలానే కంటిన్యూ అయ్యిందంటే అని అయితే చెప్పారు. నాకైతే మైండ్ అంతా ఫుల్ షాక్ అయిపోయింది. అంటే ఎందుకు నేను అంత ఫీల్ అయిపోయాను అంటే, మీరు నా వీడియోస్లో వ్లాగ్స్లో అయ్యుండొచ్చు లేదా షార్ట్స్లో అయ్యుండొచ్చు చూస్తూ ఉంటారు. ఎక్కువగా హెల్తీ ఫుడ్ మీదనే ఫోకస్ చేస్తూ ఉంటా. అంటే ఫ్రూట్స్ అని, డ్రై ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని అలానే ఇస్తూ ఉంటా. బట్ ఒక చిన్న మిస్టేక్కి ఇంత రియాక్షన్ ఉంటుందా అని నాకు దాని నుంచి బయటకైతే రాలేకపోయాను కొద్దిసేపు. నేను నైట్ దాని గురించి ఆలోచించుకొని పడుకున్నా కదా, మార్నింగ్ లేచిన తర్వాత కూడా నేను ఫ్రెష్గా ఫీల్ అవ్వలేకపోయాను. సో నైట్ అంతా అదే తలలో తిరుగుతూ ఉంది కదా, సో మార్నింగ్ లేచిన తర్వాత కూడా మూడ్ అనేదే లేదు. సో ఒక చిన్న మిస్టేక్ పాప ఇంతగా హెల్త్ స్పాయిల్ అయిపోయింది కదా అని. చూడండి తన పాపకి ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి కదా, సో అది కూడా చాక్లెట్స్ తినడం వల్ల వచ్చింది అని అయితే డాక్టర్ చెప్తూ ఉన్నారు. ప్యాక్డ్ ఫుడ్ పిల్లలకి మంచిది కాదని నాకు తెలుసు, చాలా అవాయిడ్ చేస్తాము. బట్ మిస్టేక్ ఏంటి అంటే, సో అమ్మ చాక్లెట్స్ పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని బాక్సెస్ లేదా ప్యాకెట్ అయితే తెచ్చి పెట్టేస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే, రోజు నేను 1-2 ఇచ్చేదాన్ని, బట్ తను పాప నాకు తెలియకుండా ఒక 4-5 పర్ డే ఒక 6-7 అలా తినేదంట. సో అంటే నేను చూడుకున్నప్పుడు తన పాకెట్స్లో వేసుకొని డ్యాన్స్ క్లాస్కి తీసుకువెళ్ళడము అలా చేసింది. సో అలా చేసినందుకు హెవీ కన్జంప్షన్ ఆఫ్ చాక్లెట్స్ ఇంటేక్ ఎక్కువ అయిపోయి సో ఇలా అయితే అయ్యింది. చూడండి మీరు కూడా పిల్లలకి చాక్లెట్స్ అని అంటే 1-2 కొనివ్వడం వేరే అవుతుంది, బట్ మనం హోల్సేల్లో తీసుకొచ్చి ఇంట్లో స్టాక్ పెట్టుకోవడం అనేది రెగ్యులర్ కన్జంప్షన్ అయిపోతుంది కదా. సో జస్ట్ చాక్లెట్స్ మాత్రమే మా ఇంట్లో, అంటే అమ్మ తీసుకొచ్చి పెట్టింది పిల్లలు ఇష్టంగా తింటారని. బట్ అవి కంటిన్యూస్గా తినడం వల్ల పాపకి ఇలా అయితే హెల్త్ స్పాయిల్ అయింది. నేను అంటే ఒక 10 days 1 week బ్యాక్ నేను నా ఫ్రెండ్ని కలిసినప్పుడు చెప్పింది తను. సో చాక్లెట్స్ కానీ బయట ఫుడ్స్ అసలు ఇవ్వకు నర్వా అని అయితే చెప్పింది. నేను అమ్మని వచ్చి తిట్టాను, అమ్మ నువ్వు ఇలా ఇవ్వడం వల్ల పిల్లలకి హెల్త్ చాలా స్పాయిల్ అవుతుంది, వద్దు మా ప్లీజ్, పిల్లలు మీరు ఇష్టంగా చాక్లెట్స్ ఇష్టంగా తింటారని తీసుకొస్తారు, బట్ అది హెల్త్కి ఎంత స్పాయిల్ అవుతుందని అయితే చెప్పుకొచ్చాను. బట్
అమ్మ ఈ టైం అవి ఫినిష్ అవ్వని ఇంక తర్వాత తీసుకురానులే అనింది. బట్ అంతలోపే ఇంక తను పాపకి ఇలా హెల్త్ అయితే స్పాయిల్ అయిపోయింది. సో మీకు కూడా చెప్తున్నాను, మనం డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు లేదా హోల్‌సేల్ షాప్స్‌కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, తక్కువకే వచ్చేస్తాయి కదా అని, అంటే 1, 2 తీసుకోకుండా సో పిల్లలు ఇష్టంగా తింటారని మనం ఒక ప్యాకెట్స్ తీసుకోవడము లేదా బాక్సెస్‌ని క్యారీ చేయడం అలా చేస్తాము. సో దానివల్ల రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ ప్యాక్డ్ ఫుడ్ అయితే అయిపోతుంది. హెల్త్ అనేది చాలా దెబ్బతింటుంది. సో అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నా పాపది. సో డాక్టర్ కూడా ఏం చెప్పారు అంటే, మెయిన్లీ ఫర్ ద గర్ల్స్ హార్మోనల్స్ అనేది చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. సో అందుకని చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చాలా కంట్రోల్లో ఉండాలి అని అయితే చెప్పారన్నమాట. సో అదే అండి పాప హెల్త్ గురించి. ఇక అంటే అంత సివియర్ అయితే కాలేదు. బట్ ఆ మాటలు అంటే 2 ఇయర్స్లో ఇంకా మెచ్యూర్డ్ అయిపోతుంది. షీఈస్ జస్ట్ 7 ఇయర్స్ ఇప్పుడు పాపకి. ఇంకా డాక్టర్ అలా చెప్పగానే నాకు బ్రెయిన్లో అదే తిరుగుతూ ఉంది. అందుకని సాటర్డే అంతా మూడ్ ఆఫ్లో ఉన్నా. సో లాస్ట్ 2 సాటర్డేస్ కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని అలా అంతా చేసుకున్నాను. బట్ ఈ సాటర్డే మాత్రం అసలు అలా అంటే మైండ్ అంతా ఖరాబ్ అయిండే కదా, సో ఏం చేయాలని అయితే అనిపించలేదన్నమాట. సో అది హెల్త్ వైజ్ అయితే ఇప్పుడు పాప పర్లేదు, బాగానే ఉంది. అంటే ఇంజెక్షన్ వేశారు డాక్టరు. లేదంటే తగ్గదమ్మా, థ్రోట్‌లో చాలా ఇన్ఫెక్షన్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. సో ఫస్ట్ ఒక ఇంజెక్షన్ అయితే వేస్తాను. ఇక తర్వాత అంటే టాబ్లెట్స్ ఇస్తానన్నాడు. బట్ తను పాప టాబ్లెట్స్ వద్దు అన్నందుకు ఇంకా తను సిరప్‌లు అయితే ఇచ్చారన్నమాట. మీరు చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక 4, 5 సిరప్స్ అయితే ఇచ్చారు. అలాగే వామిట్ రాకుండా ఉండడానికి ఒక చిన్న టాబ్లెట్ లాగా అలాంటివి ఒక 4 టాబ్లెట్స్ అయితే ఇచ్చారు, వామిట్స్ వస్తే ఇవ్వు అనేసి. సో అది ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ అన్నీ సిరప్, టాబ్లెట్ అన్నీ వేసుకొని ఇంకా తను పాప అయితే మంచిగా ఉంది. తను పాపకి సిరప్స్ అన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు మన లవిత్‌తో అయితే టైమ్ స్పెండ్ చేశాను. సో అంటే పిల్లలు అనేది మనకి స్ట్రెస్ బస్టర్ లాగా అన్నమాట. సో మూడ్ ఆఫ్‌లో ఉన్న నాకు కొద్దిసేపు వాడితో టైమ్ స్పెండ్ చేసి అలా సో ఇద్దరం కొద్దిసేపు అలా ఇది చేసినందుకు నాకు కొంచెం రిలీఫ్‌గా అయితే అనిపించింది. అందుకే అంటారేమో పెద్దలు, ఇంట్లో చిన్న పిల్లలు ఉండాలి అని. ఇలాంటి విషయాలకే అంటారనుకుంటా. అంటే మనకి ఎలాంటి పెద్ద స్ట్రెస్ ఉన్నా, చిన్న స్ట్రెస్ అయినా కూడా వాటి నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళ ఇన్నోసెంట్ ఫేస్ అవ్వచ్చు, వాళ్ళ మాటలు అవ్వచ్చు, అవి విన్నప్పుడు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినప్పుడు ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ అయినా కూడా ఇట్టే మర్చిపోతాము. ఇక ఆన్‌లైన్‌లో కొన్ని గ్రోసరీస్ అయితే ఆర్డర్ పెట్టాను. చెప్తానండి ఏవేవి తీసుకున్నాననేసి చూపిస్తాను మీకు వీడియోలో. ఇక మన చీకు కాడికి కూడా బ్రేక్‌ఫాస్ట్ అనేది అలా చిన్న చిన్నగా మురుకులు చేసి వేస్తే ఇంకా వాడే తింటూ ఉన్నాడు. ఇక ఎలాగో సాటర్డే, సండే 2 డేస్ ఉన్నాయి కదా అనేసి ఇంకా వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, అలాగే డాన్స్ స్కూల్ బ్యాగ్, అలాగే లంచ్ బ్యాగ్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో అయితే వేసేసి ఇంకా ఇక్కడే బాల్కనీలో అయితే వేసుకున్నాను. మన చీకు గాడికి కూడా స్నానం చేయించేశాను. తను పాపకైతే స్నానం చేయించలేదు. సో ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయి మన చీకుకి స్నానం చేయించి ఇంకా ఇలా నేనైతే చెప్పాను కదా, సో వెదర్ వింటర్ సీజన్ కాబట్టి ఇంకా 2 వేస్తూ ఉంటాను. స్వెటర్స్ అయితే 2, 3 ఉన్నాయి. వాడికి 2, 3, తనుకి 2, 3. బట్ వాళ్ళైతే యూజ్ చేయరన్నమాట. సో ఇవైతే నేను ఆన్లైన్లో తెప్పించాను కదా, సో ఫ్లిప్కార్ట్ నుంచి. కాస్ట్ అనేది చాలా రీజనబుల్ ఉంది, చూడండి కావాలంటే మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి 4 లీటర్స్ సర్ఫ్ ఎక్సెల్ ఫ్రంట్ లోడ్ లిక్విడ్. సో ఇది వచ్చేసి 4 లీటర్స్. ఎంఆర్పి వచ్చేసి 885 ఉంది. మనం హోల్సేల్ షాప్లో తీసుకోవాలన్నా 780, 790 అయితే 800 తక్కువ ఇవ్వడు. సో నాకు ఇది ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 560కే వచ్చింది 4 లీటర్స్ ప్యాకెట్. తర్వాత ఇది బ్యాక్ వస్తే ఫుల్ బ్యాక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 లీటర్స్ కంఫర్ట్ లిక్విడ్, 2 లీటర్స్ కంఫర్ట్. ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 550 ఉంది. నాకు ఇది డిస్కౌంట్లో వచ్చేసి 344 పడింది. 344 ఇది 2 లీటర్స్. నెక్స్ట్ పాస్తా అయిపోయిండే, సో అందుకని ఒక 1/2 kg తెప్పించాను హోల్సేల్లో. ఒక 1/2 kg పాస్తా అయితే తెప్పించాను. సో ఈ డిజైన్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఎంఆర్పి 120 రూపీస్ ఉంది. సో నాకు జస్ట్ 42 రూపీస్కే వచ్చేసింది ఇది. తర్వాత కొంచెం మనము బ్రెడ్కి లేదా పిజ్జా చేసినప్పుడు ఉంటుంది అని చీజ్ మొన్న 2 times అయితే చేశాను కదా, సో చీజ్ అయితే అయిపోయిండే. సో ఇది వచ్చేసి
ఎంఆర్పి 165 రూపీస్ ఉంది. 200 గ్రామ్స్ మోజిరోలా చీజ్. ఇది నాకు వచ్చేసి 103 రూపీస్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్. మొన్న బయటికి వెళ్ళినప్పుడు తను పాప పన్నీర్ మంచూరియన్ అయితే అడిగింది. సో అప్పుడైతే ఇంకా తినడానికి అంటే ఆ రోజు మనం పొటాటోతో ఏదో చేసినట్టున్నా కదా, సో అందుకని ఇంకా హెవీ అయిపోతుంది తినడానికి కాదు అనేసి తీసుకోలేదు. నేనే ఇంట్లో చేస్తానులే అని చెప్పినందుకు పన్నీర్ రెసిపీస్ ఏదైనా, సో అందుకని సైలెంట్ అయిపోయింది కదా. సో అందుకని 200 గ్రామ్స్ ఇది. 200 గ్రామ్స్ ఎంఆర్పి వచ్చేసి 105 రూపీస్ ఉంది. డిస్కౌంట్లో నాకు 84 రూపీస్కి వచ్చింది. 84 రూపీస్. నేను అందుకే 2 తీసుకున్నా. పన్నీర్ చీజ్ హెల్త్కి మంచిదే. సో అన్హెల్తీ ఫుడ్ అయితే కాదు. సో పిజ్జా కూడా అంటే మనము గోధుమ పిండితో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. బట్ మైదా యూజ్ చేయడం వల్ల, మైదా అంటే మనం ఒళిగలు చేసేటప్పుడు మైదాని యూజ్ చేస్తాము, అలాగే కర్జికాయలు చేసేటప్పుడు కూడా మైదాని యూజ్ చేస్తాము. సో ఎప్పుడో ఒకసారి అయితే ఓకే. సో అందుకని తెప్పించాను. పన్నీర్ అండ్ చీజ్ అయితే మంచిదే కదా. చాలా డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ, అందుకే నాకు వాయిస్ ఓవర్ అంటే నేను వీడియో షూట్ చేసే వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ. సో అంటే చిన్న చిన్న ఫ్యాక్టరీస్, కంపెనీస్ అన్నీ ఇంటికి చుట్టుపక్కల ఉన్నాయి, అందుకని. సో ఇంతేనండి నేను తెప్పించింది. ఏదో ఇంకొకటి బిస్కెట్స్, కేక్, సంథింగ్ బ్రెడ్ కేక్ లాగా అలాంటిది ఒకటి తీసుకొచ్చింది. సో అది అయిపోయింది అప్పుడే, ఓపెన్ చేసిన వెంటనే కూడా అయిపోయింది. సో ఇవే అన్నమాట నేను తెప్పించింది. మీకు ఏమన్నా యూజ్ అవుతాయని షేర్ చేశాను, ఎందుకంటే ఇవైతే మస్ట్ అండ్ షుడ్ కదా, వేరే అంటే అందరి ఇంట్లోనే వాడేవే. మీకు యూజ్ అవుతుందని అయితే వీడియోస్లో కాస్ట్ చెప్తున్నా నేను. అంటే లిక్విడ్ ఇది అన్నీ ఇంట్లో వాడే సామాన్లే కదా, సో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో కాస్ట్ అయితే కొంచెం ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉంది, చూడండి. సో అంటే ఒక 2-3 టైమ్స్ చెక్ చేయండి. నాకు ఒకసారి చెక్ చేసినప్పుడు 790 రూపీస్ ఉండే, ఇది 4 లీటర్స్ది. బట్ ఇంకొకసారి ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఇంకొకసారి చెక్ చేసినప్పుడు 569 సంథింగ్ ఉండే. సో అప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను నేను. సో ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఒక 2-3 అవర్స్కి ఒకసారి అలా చెక్ చేయండి, చెక్ చేసి ఆర్డర్ పెట్టుకోండి తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు. టెడ్డీ నుంచి అయితే తీసుకున్నానని చెప్పాను కదా డైపర్స్. సో 2 డేస్ అయితే వాడాను. అంటే నేను ఆల్రెడీ ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి 2 డేస్ 2 నైట్స్ యూజ్ చేశాను. లీక్ అయితే అవ్వట్లేదు. సో పర్లేదు అనిపిస్తుంది. లిటిల్స్ బాగున్నాయి బేబీ డైపర్స్లో, అలాగే టెడ్డీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 54 డైపర్ ప్యాంట్స్ వస్తాయి, ఎక్సెల్ సైజ్. నేను చీకుకి యూజ్ చేస్తుండేది. సో 54 డైపర్స్ 550 అరౌండ్ అలా 550 సంథింగ్ అలా అయితే వచ్చిందనమాట. సో వర్త్ అనిపించింది. సో లిటిల్స్ కూడా 550 ఆ రేంజ్లోనే వచ్చేది, బట్ ఎందుకు మొన్న 800 చూపించింది. సో అందుకని టెడ్డీని అయితే తీసుకున్నా ఈ టైము. బట్ ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. సో లీక్ అయితే అవ్వట్లేదు, అండ్ ర్యాషెస్ కూడా ఏం అవ్వలేదు చీకుకి. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు వాడాల్సి వస్తుందో అని భయం వేస్తుంది. అంటే వాడు పాలు తాగడం మానట్లేదు. నైట్ ఈవినింగ్ 6-7 అయ్యిందంటే చాలు మమ్మీ పాలు కావాలి అని మారం చేస్తాడు. సో అందుకని చూద్దాం అని ఇంకా ఇస్తున్నాను. తను పాప ఇక మార్నింగ్ అయితే ముద్ద తిని సిరప్స్ అయితే వేసుకుంది. బట్ ఆఫ్టర్నూన్కి ఏం తింటావు తను, ఏం చేయాలి అంటే ఏమీ వద్దు మమ్మీ అని అయితే చెప్పింది. సో అందుకని ఒక యాపిల్ ఇస్తే సరేలే అని తీసుకొని తినింది. ఇక యాపిల్ తినిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఒక 2 సిరప్స్ ఉండే. మార్నింగ్ నైటే ఎక్కువగా ఉన్నాయి, ఆఫ్టర్నూన్ అయితే 2 ఉండే. ఇంకా వాటిని వేసేసి సో పడుకో కొద్దిసేపు అంటే తనైతే పడుకోయింది. మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది అనుకుంటా. సో తన పాప అయితే ఇంకా సోఫా మీదనే పడుకోయింది అలా. ఇక ఈవినింగ్ అంటే లేచిన తర్వాత తింటుందిలే, ఫుడ్ అయితే తీసుకోలేదు కదా, సాలిడ్ ఫుడ్ తీసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటారు ఎక్కువసేపు. సో ఒక యాపిల్ మాత్రమే తింది కదా అనేసి ఇంకా నేను పోమోగ్రానైట్స్ ఉంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి సో సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి పెట్టేద్దాము, లేచిన తర్వాత ఆకలి వేస్తుంది అంటే తిని అని రెడీ చేసి అయితే పెట్టేశాను. సో సీడ్స్ అయితే మంచిగా వచ్చాయి పోమోగ్రానైట్స్, చాలా అంటే
సీడ్స్ అనేది కొంచెం రెడ్డిష్గా, అలాగే సీడ్స్ లావుగా అయితే ఉన్నాయన్నమాట. సో మంచిగా వచ్చాయి, క్వాలిటీ అనేది బాగుంది. ఇక ఇవైతే బెడ్ ప్రొటెక్టర్స్. మన చీకుగాడికి నేను సడన్గా ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా డైపర్స్ అనేది. సో ఒక రోజు లేట్ అయిపోయింది, అందుకని ఇంకా వాటిని అయితే యూజ్ చేశాను. రెగ్యులర్గా ఇంకా ప్యాంపర్ వేసింటాను కాబట్టి బెడ్ ప్రొటెక్టర్స్ అయితే వాడను. బట్ ఒక డేకి తక్కువ ఉన్నందుకు ఇంకా వాటిని అయితే వాడుకున్నాను. ఈవినింగ్ తను పాప అయితే లేవలేదు. ఇక నాకు ఆకలిగా ఉండే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాము. ఇక ఈవినింగ్ అయితే సో ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ చేసిన మసాలా పూరి. సో కొంచెం గ్రేవీ అనేది అలాగే ఉండిపోయిండే. సో అందుకని ఇంకా దాన్ని అయితే తింటూ ఉన్నా. తన పాప ఇప్పటికీ లేవలేదు, అంటే సిరప్లు వేసుకోయింది కదా, కొంచెం నిద్రమొబ్బే ఎక్కువగా ఉన్నందుకు తనైతే పడుకొని ఉంది. ఇక నేనైతే కొంచెం అలా మసాలా పూరి అనేది తినేసాను. ఇక మన చీకుగాడికి కొన్ని పోమోగ్రానైట్స్ వేసిస్తే ఇక వాడు కొద్దిసేపు ఆడుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేశాడు. ఇక ఈవినింగ్ అరౌండ్ 4 o'clock ఆ టైంలో అనుకుంటా. సో ఇక వాడు కూడా పోమోగ్రానైట్స్ అనేది తినేశాడు. ఇక ఇల్లంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక దీపం మార్నింగ్ అయితే పూజ చేసుకోలేదు కదా, సో అందుకని ఈవినింగ్ కొంచెం తొందరగానే పూజ అనేది ఇంట్లో కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇక తను పాప అయితే లేచింది. లేచిన తర్వాత తిను అంటే నాకు ఆకలిగా లేదు మమ్మీ, నాకేం వద్దు అని అయితే చెప్పింది. సో నైట్ డిన్నర్కైనా ఏం ప్రిపేర్ చేయాలి అంటే ఇంకా చపాతీ అయితే తింటా అని చెప్పింది. సో అందుకని ఆయిల్ వేయకుండా చపాతీలు అయితే కాల్చుకున్నాము. సో ఆయిల్ అనేది వేయలేదు. పిల్లలకి కొంచెం హెల్త్ అప్సెట్ అయింది అంటే ఒక మదర్గా ఎంత పెయిన్గా ఉంటుంది కదా, అంటే బయటికి చూపించుకోలేము కానీ లోపల అదే తిరుగుతూ ఉంటుంది. సో అలా అయితే ఉందన్నమాట ఈరోజు అంతా కూడా నాకు. సో ఇక చపాతీ నైట్ డిన్నర్కి అయితే చపాతీలు అలా ఆయిల్ వేయకుండా ఇంక అందరం కూడా అవే కాల్చుకొని అయితే తీసుకున్నాము. ఇక దాంట్లోకి వచ్చేసి కొంచెం చట్నీ అయితే చేసుకున్నాము. అంతేనండి వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.